సిరిసిల్ల జిల్లా నర్మాల ఎగువ మానేరు వద్ద చిక్కుకున్న కాపరులు సురక్షితంగా బయటకు పడ్డారు. వరదలో చిక్కుకున్న 5 కాపరుల కోసం అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేశారు. 2 హెలికాప్టర్లతో 5 కాపర్లను అధికారులు రక్షించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదేశాలతో అధికారులు హెలికాప్టర్తో రెస్క్యూ ఆపరేషన్ చేశారు. రెస్క్యూ ఆపరేషన్ ను స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కలెక్టర్ దగ్గరుండి పర్యవేక్షించారు. సిరిసిల్ల జిల్లా నర్మాల ఎగువ మానేరు వద్ద చిక్కుకున్న కాపరులు సురక్షితంగా బయటపడ్డారు. వరదలో చిక్కుకున్న 5 కాపరుల కోసం అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేశారు. 2 హెలికాప్టర్లతో 5 కాపర్లను అధికారులు రక్షించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదేశాలతో అధికారులు హెలికాప్టర్తో రెస్క్యూ ఆపరేషన్ చేశారు. రెస్క్యూ ఆపరేషన్ ను స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కలెక్టర్ దగ్గరుండి పర్యవేక్షించారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, సిరిసిల్ల జిల్లా నర్మాల ఎగువ మానేరు వద్ద చిక్కుకున్న కాపర్లు ఏ విధంగా బయటపడ్డారు? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దీపిక, అయితే ఈ 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా కూడా ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో దాదాపు అధికంగా వర్షపాతం నమోదు కావడం జరిగింది. అయితే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా కాపర్లు దాదాపు అక్కడనే వరదలో చిక్కున్న పరిస్థితి అయితే చెప్పవచ్చు. గంభీరావుపేట మండలం నర్మల ప్రాజెక్ట్స్ వరద నీరు అయితే అధికంగా రావడంతో ఆ వాగు పొంగు పొరలింది. ఒకవైపు కాపర్లు 6 అక్కడ ఒక బిడ్డలను మేపడానికి అయితే వెళ్ళడం జరిగింది. అందులో 5 అయితే సురక్షితంగా అక్కడ ఒక చోట ఉండడం జరిగింది. ఒకరు గంగయ్య అనే వ్యక్తి కూడా గల్లంత కావడం జరిగింది. అతను ఇప్పటివరకు కూడా కనబడని పరిస్థితి తెచ్చుకోవచ్చు. నిన్న రాత్రి నుంచి కూడా ఒకవైపు వాళ్ళు బిక్కుబిక్కుమంటూ 5 కాపర్లు అక్కడనే ఉన్నారు. ఒకవైపు నిన్న రాత్రి నుంచి కూడా వర్షంలో తడుస్తూ వాళ్ళు నిన్నటి నుంచి కూడా ఒకవైపు జిల్లా కలెక్టర్ తో పాటు అదేవిధంగా స్థానికంగా ఉన్న నాయకులు కూడా వాళ్ళను ఫోన్లలో మాట్లాడించడం, ఒకవైపు వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందనేది తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా బండి సంజయ్, కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా వాళ్ళకి ఫోన్లు చేసి తెలుసుకున్నారు. ఒకవైపు మీరు ఏ విధంగా ఉన్నారు, ఎట్లా ఉంది అక్కడ పరిస్థితులన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. అయితే నిన్న సాయంత్రం నుంచి కూడా మనకు తినడానికి ఫుడ్ కూడా పంపించడం జరిగింది. వాళ్ళని అక్కడ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కూడా వాళ్ళు ఒకవైపు సూచనలు ఇవ్వడం జరిగింది. అయితే నిన్నటి ఇప్పటి వరకు ఒకవైపు వాళ్ళను కాపాడే ప్రయత్నం అయితే చాలా వరకు ముమ్మరంగా చేయడం జరిగింది. అయితే ఈ రోజు వర్షం కొద్ది తగ్గుముఖం పట్టడంతో కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ సహాయక చర్యలు చేపట్టాలని కూడా ఒకవైపు కేంద్రానికి సూచన ఇవ్వడంతో దాదాపు 2 హెలికాప్టర్లను కూడా రప్పించడం జరిగింది. 6 హెలికాప్టర్లు వచ్చిన అనంతరం కూడా వాళ్ళను సేఫ్ గా ఒడ్డుకు తీసుకొచ్చిన పరిస్థితి అయితే చెప్పవచ్చు. అంటే నిన్నటి నుంచి ఒకవైపు వాళ్ళని కాపాడే దిశగా చాలా వరకు ప్రయత్నాలు అయితే చేయడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చినా కానీ అక్కడ వాటర్ ఫ్లో అధికంగా ఉండడంతో కూడా వాటర్ ఫ్లోలో అక్కడికి వెళ్ళలేని పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళకు తినడానికి అయితే తిండి ఇచ్చడం జరిగింది. కానీ రాత్రి వేళలో వాళ్ళు అదే బాణలో తడుచుకుంటూ అక్కడే ఉండడం జరిగింది. ఈ రోజు కొంచెం వర్షం తగ్గుముఖం పట్టడంతో కూడా ఒకవైపు కేంద్ర బలగాలు అక్కడికి చేరుకోవడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే సహాయక చర్యలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా 2 హెలికాప్టర్లు అంటే కేంద్ర హెలికాప్టర్ రావడంతో కూడా వాళ్ళను అక్కడి నుంచి తీసుకువచ్చి ముందుకు తీసుకున్న అయితే చెప్పవచ్చు. అంటే నిన్న రాత్రి నుంచి కూడా చాలా వరకు ప్రయత్నాలు అయితే చేశారు. ఈ రోజు వర్షం తగ్గుముఖం పట్టడంతో కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ సహకారంతో కూడా ఒకవైపు కేంద్ర ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అదేవిధంగా ఇటు హెలికాప్టర్ రావడంతో వాళ్ళు సురక్షితంగా బయటపడ్డారని చెప్పవచ్చు. అదేవిధంగా ఒకవైపు ఆది శ్రీనివాస్ అక్కడే ఉండి అదేవిధంగా జిల్లా కలెక్టర్ కొంతమంది పోలీసు అధికారులు కూడా నిన్న రాత్రి నుంచి అక్కడ ఉండి వెయిట్ చేస్తూ వాళ్ళకి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని ఒకవైపు తెలుసుకుంటూ ఫోన్లలో మాట్లాడడం, వాళ్ళకి తినడానికి పంపించడం, రాత్రి దుపాట్లు కూడా పంపించి వాళ్ళను ఒక సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కూడా చెప్పడం జరిగింది. అయితే 2 సైడ్లో బాగులు ఉండడంతో కూడా వాళ్ళు ఎటు వెళ్ళలేని పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళు నిన్న రాత్రి నుంచి బిక్కుమంటూ ఉన్నారు. అయితే ఈ రోజు ఆ కథకు సుగంధంగా పాడిందనే చెప్పవచ్చు. ఒకవైపు ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన బృందాలతో పాటు ఇటు 2 హెలికాప్టర్లు రావడంతో వాళ్ళను సురక్షితంగా అక్కడి ప్రాంతంలోకి హెలికాప్టర్లు
వెళ్ళాయి. వాళ్ళని తీసుకొని వచ్చి ఒడ్డుకు దించడంతో అక్కడ ఉన్న ప్రాంత ప్రజలు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి చెప్పుకోవచ్చు. అధికారులు ఒకవైపు జిల్లా కలెక్టర్ అదేవిధంగా పోలీసు యంత్రాంగం వీళ్ళ నుంచి కూడా చాలా ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. మనకు ఎప్పటికప్పుడు ఎట్లా ఉన్నారు, ఏ విధంగా ఉన్నారని, సురక్షిత ప్రాంతంలో ఉన్నారనే కోణంలో కూడా మనతో ఫోన్ లో మాట్లాడడం, ఒకవైపు లైవ్ లో చూడడం, ఇటువంటి ప్రయత్నాలు చాలా వరకు చేయడం జరిగింది. ఎట్టకేలకు కేంద్రానికి సంబంధించిన 2 హెలికాప్టర్లు రావడంతో అంటే ఆర్మీ హెలికాప్టర్లు రావడంతో వాళ్ళ 5గురిని కూడా సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దాదాపు నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఇదే ఘటన అక్కడ చోటు చేసుకోవడంతో గ్రామస్తులు కూడా చాలా వరకు అక్కడే ఉండడం, ఎవరు కూడా అన్న నీరు కూడా బంద్ చేసి అక్కడే ఉండడం, వాళ్ళకి ఏం జరుగుతుందనే కోణంలో టెన్షన్ వాతావరణంలో ఒకవైపు కథ సుఖాంతమైందనే చెప్పవచ్చు. దీపిక. రైట్ రవీందర్, థ్యాంక్ యూ. మోటార్ ఆపుతుంది జనరల్ చదవకుండా పెట్టుడి